తండ్రి సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల వేళలో తండ్రి నీ సన్నిధానమును జ్ఞాపకం చేసుకొనుటకు నాయన కుటుంబమును, కుటుంబ సభ్యులను, నాయన సంఘ సభ్యులను, ఇదిగో తండ్రి సేవకులను ఈ యొక్క సమయంలో మీరు సమకూర్చిన విధానమును బట్టి మీకు వందనములు. వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకొనండి. కార్యక్రమమును మీ ఆత్మ క్రమంలో మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీ కృపగల హస్తాలకు నాయన ప్రభువా, నీ కృపగల నాయన తండ్రి ప్రేమ కలిగినటువంటి నాయన సంకల్పమునకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ ఉన్నాం. ఈ ప్రారంభం నుంచి నాయన ప్రభువా ముగింపు ప్రార్థన వరకు దేవా నీ కృప, నీ కనికరము తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవజనులను మనము ముందుకు పిలుచుకుందాం. మన మధ్యలో దైవజనులు డాక్టర్ ఫిలిపయ్య గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి వేదిక మీద కూర్చుంటారు. తరువాత మన మధ్యలో దైవజనులు పరంజ్యోతయ్య గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. తర్వాత పాస్టర్ వసంత్ గారు, వారు కూడా ముందుకు వచ్చి కూర్చుంటారు. పాస్టర్ శామ్యుల్ గారు, వారు కూడా ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. పాస్టర్ రమేష్ గారు, ఈ సమయంలో మనము పాట పాడుకొని దేవుని నామాన్ని